మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఒక ట్వీట్ చేశారు. అది ఇంగ్లీష్లో చేశారు. సపోర్ట్ టు రూరల్ ఎకానమీ ఈజ్ డ్విండ్లింగ్ అని, అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతు తగ్గుతూ ఉంది అనే హెడింగ్ పెట్టి, సపోర్ట్ టు రూరల్ ఎకానమీ ఈజ్ డ్విండ్లింగ్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతు తగ్గుతూ ఉంది అని. ఉపాధి హామీ పథకం ఉంది కదా, దాని గురించి చెబుతూ జగన్ గారు ఏమంటారు అంటే, ఎంజీ నరేగా, అదే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉండేది కదా, ఆ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆదాయాన్ని పెంచి వినియోగ శక్తిని పెంచడానికి చాలా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు ఈ కార్యక్రమం అమలులో ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేది. కానీ చివరి 2 సంవత్సరాలలో టీడీపీ కూటమి ప్రభుత్వ కాలంలో ఇది చాలా తగ్గిపోయింది. ఆమోదించిన లేబర్ బడ్జెట్టు, మొత్తం కుటుంబాలు పనిచేసినవి, ఖర్చు అంటే ఈ అన్ని పారామీటర్లలోనూ తగ్గుదల కనిపిస్తుంది. దీనివల్ల జిఎస్టీ మరియు సేల్స్ ట్యాక్స్ యొక్క వృద్ధి కూడా తగ్గింది, అంటే కొనుగోలు శక్తి తగ్గింది కాబట్టి ఇది కూడా తగ్గింది అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అవినీతి మీదే దృష్టి పెట్టి ప్రజల సమస్యలపై శ్రద్ధ చూపడం లేదు అని చెప్పి ఆయన ఆరోపించారు. దీంతోపాటు కొన్ని క్యాలిక్యులేషన్స్ కూడా ఆయన అటాచ్ చేశారు. అంటే లేబర్ బడ్జెట్ 23-24లో ఎంత, 25-26లో ఎంత, అప్రూవ్డ్ లేబర్ బడ్జెట్ క్రోర్స్ పర్సన్స్ డేస్, అంటే ఒక పని దినాలను కోట్లలో చూసుకుంటే 23-24లో 25.30 ఉంటే 25-26లో 18.50, అంటే ఓవరాల్గా 26%, దాదాపు 27% తగ్గిందని. అంతా కూడా అంటే అప్రూవ్డ్ లేబర్ బడ్జెట్ తగ్గింది, 100 రోజులు పని పూర్తి చేసిన కుటుంబాలు తగ్గినాయి, మొత్తం ఖర్చు తగ్గింది, నైపుణ్యం లేని కార్మికుల వేతనాలు తగ్గాయి. ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి తీసుకున్న లెక్కలే, అన్ని ఆధారాలతోనే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం మాటనా, ఏం ట్వీట్ చేసిన ఆధారాలతోనే. పోనీ దీనికి సమాధానం ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా ఇదే విధంగా ఆధారాలతో వస్తారా? లేదు, మళ్ళీ ఎవరెవరు మీడియా సమావేశం పెడతారు, లేదా ట్వీట్ చేస్తారు, జగన్ నీకు సిగ్గు లేదు, నీకు 11 సీట్లు వచ్చిన సిగ్గు లేదు, నువ్వు తల్లిని ధర్మేశావు, నువ్వు చెల్లిని ధర్మేశావు, నువ్వు విధ్వంసకాడివి, నువ్వు రాక్షసుడివి, సంబంధం లేక ఇంకేదో మాట్లాడేస్తారు వచ్చి.